పిల్లలైతే సన్నగా ఉంటున్నాం మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు మా తమ్ముడు వాళ్ళ కౌలు తీసుకున్నారు కదండి, ఇంకా చేలోకి అయితే వచ్చాము. ఇంకా వాకాయలు అయితే చాలా బాగున్నాయండి, చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా అయితే చూపిస్తాను, ఇదిగోండి. చిత్తపలకాయ అండి, చక్కగా ఎర్రగా తెరిచింది. ఊర్లో అయితే చాలా బాగా ఉంటుంది. ఈరోజు సూపులు వంగతాటు సూపులు అవుతున్నారండి. ఇంకా నేనైతే మా తమ్ముడు వాళ్ళ కాలం వచ్చాను. ఇంకా పక్కన నా ఫ్రెండ్స్ వచ్చారని నేను వచ్చానండి వీడియో చేయడానికి. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్తుందా? అదిగోండి మా అక్క కూడా వచ్చింది వంగతాట వేయడానికి. వంకాయలు బాగా కాయాలండి మా తమ్ముడు గారికి. వంకాయలు బాగా కాయాలి, వంకాయలు బాగా కాయాలి మా తమ్ముడు గారికి. పెట్టేసినాయి. శ్రీలక్ష్మి అదేంటి? హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వంకాయలు కాసాలు చూపిద్దాం అక్క. వంకాయలు బాగా కాయాలి మా తమ్ముడు గారికి. ఇక అందరు దేవుళ్ళు కావాలి మా తమ్ముడికి. వంకాయలు బాగా కాయాలి, ముద్దే డబ్బులు వచ్చేయాలి. మా తమ్ముడు హాయ్ చెప్పు. ఈడుగోండి మా అన్నయ్య. అన్నయ్య హాయ్ చెప్పు. అన్నయ్య ఇలాగాని ఆయన అదిగా హాయ్. దా వదినా దా పైన పక్కన దా. అంటుంటే బాగా ఆట చూడండి. వంగ తోటకి రేట్లు పెరగాలి. మన పల్లెటూరులో దాదాపు 5 సంవత్సరాల నుంచి అక్క ఎంతో కష్టపడుతుంది. కాకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉద్దేశంతో చాలా మంది పనులు చేస్తున్నారు, చాలా మంది తోటలకు వెళ్ళి పనులు చేసుకుని వీడియోలు చేస్తున్నాయి. కాకపోతే కనుక అందరూ లైక్ చేయండి. వాళ్ళ దగ్గర ప్రేమ ఉంటుందమ్మా. మా రైతు మంచోడండి, 20 మందిని పోషిస్తాడండి. ఇప్పుడు అవన్నీ పెట్టుకుని లాక్కోవాలి. మేము లాగమా 2 days పోతాయి. కష్టపడితేనే కూడండి, చల్లారులైతే మొక్కలో గింజ మా కోసం ఒక లైక్ పెట్టండి. కష్టపడి అరచక్కులో పని చేస్తున్నామండి. కష్టపడితే మాకు రైతు 300 ఇస్తారండి. గంట పగలు పెట్టడానికి
ఇవ్వండి బాగా తెలిసినాయి ఇవి అయితే కోసాను. ఇదిగోండి ఇదొక కాయ, పెద్ద కాయ. మామిడికాయలు కాకరగా కాదు, మా నాన్న మీరు ఉన్నప్పుడు అయితే చాలా కాకరకాయలు కోసుకొచ్చేవాడు అండి నా కోసం. ఇవ్వండి ఇప్పుడు పూత పిందుల మీద ఉన్నాయి, పిందులు ఇవ్వండి. ఇవ్వండి ఇంకా మా తమ్ముడు ఫలానా నిమ్మ చెట్ల కింద గడ్డి అయితే తొడుతున్నాడండి. ఇవ్వండి నిమ్మ చెట్ల కింద గడ్డి ఉడితే అలాగా చక్కగా నీట్గా ఉంటుందండి, దోమలు అనేవి రావు. మామిడికాయ కోసం అమ్మా కొన్నాసుకాయ ఏది బాగుంది, పుల్లగా ఉంటుంది, పప్పులో బాగుంటుంది. చిన్న బాబాయ్ గారు నువ్వేనా? ఇంకా వాక్యాలు చూసారండి అలా కాసినాయో. ఆకులు అయితే కాపాడుతుందండి, వాక్యాలే కాపాడుతుంది. కాయలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి, తినడానికి ఇచ్చేస్తుంది. ఇదిగోండి ఆకాయలు ఉప్పు కారం పెట్టుకొని తిందామా. జాంకాయలు కోతున్నామ్మా, ఉన్నాయా? ఇదిగోండి ఇటు వెళ్ళాలండి మా తమ్ముడు వాళ్ళ పొలం. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామా. ఇదిగోండి ఇటు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం చిన్నాక. సరే అయితే మేము వెళ్ళిపోతున్నామండి. ఇంకా మా తమ్ముడిని నా ఫ్రెండ్స్ని వీడియో అయితే తీసానండి.
ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. వాక్కాయలు అలాగే మామిడికాయ ఒకటి కోసాడండి మా పిల్లాడు, పొనాసకాయ, అలాగే సీతాఫలకాయలు, వాక్కాయలు ఇంకా అన్నీ కోసుకున్నామండి. ఇలా ఆడండి ఆవులకి గేదెలకి. అడుగుండి మా ప్రవీణ్ అతనాడండి. చిన్న ప్రవీణ్ తడుకొమ్మేసాం. అడుగుండి మా పెద్ద అబ్బాయి వచ్చాడండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంటికి. ఇదిగోండి మా మామయ్య గారు బండి అండి. చిన్న వెళ్ళిపోదామా? అదిగోండి బైపాస్.